ఏపీడిఎస్సి 2020కి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని మనము ఆడపాదడపా ఏదో ఒక వార్తా పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఇన్ని పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందని, అధికారులు కసరత్తును ప్రారంభించారని, లేదా ఫైల్ సీఎం దగ్గర పెండింగ్లో ఉందని ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్యలో. ఇది ప్రతి డిఎస్సికి ముందు జరిగేటటువంటి తంతే. అయితే అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ అకాడమిక్ ఇయర్లో అంటే 2020 సంవత్సరంలో ఖచ్చితంగా ఒక డిఎస్సి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేస్తుంది అన్నటువంటి గట్టి నమ్మకంతో ఉండండి. ఆశావాహ దృక్పథంతో మీరు ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఇక్కడ చాలామంది అభ్యర్థులు వెలిబుచ్చినటువంటి సందేహం ఏంటి అంటే, సార్ టెట్ మరియు టీఆర్టీ అంటే డిఎస్సి, టెట్ టీఆర్టీ రెండు వేర్వేరుగా నిర్వహిస్తారా, లేక 2018లో మాదిరిగా టెట్ కమ్ టీఆర్టీ అన్న పేరుతో ఉమ్మడిగా నిర్వహించేటటువంటి అవకాశం ఉందా? ఈ మధ్యలో వార్తలు వేరువేరుగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు ఈ సందేహాన్ని నాకు మెయిల్ ద్వారా అడగడం జరుగుతుంది. నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, టెట్ కమ్ టీఆర్టీగా ఉమ్మడిగా నిర్వహించినా లేదా టెట్ మరియు టీఆర్టీ వేర్వేరుగా నిర్వహించినా, ఏ విధంగా నిర్వహించినప్పటికీ ఎదుర్కొనేలా మీరు మానసికంగా సంసిద్ధులై ఉండాలి. ఆ సంసిద్ధత, ఆ కాన్ఫిడెంట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, దానికి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ప్రభుత్వం అనేది ఈ నియామక పరీక్షను, అర్హత పరీక్షను, టెట్ అనేదేమో అర్హత పరీక్ష, టీఆర్టీ అనేదేమో నియామక పరీక్ష, ఈ అర్హత పరీక్షను, నియామక పరీక్షను ఉమ్మడిగా నిర్వహించినా లేదా వేరువేరుగా నిర్వహించినా, ఎలా నిర్వహించినా మేము ఎదుర్కొంటాము అన్నటువంటి గట్టి నమ్మకంతో మీరు ఉండాలి. ఆ విధంగానే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని, మీ అభ్యసన వ్యూహాన్ని మీరు తయారు చేసుకోండి. మీ ప్రిపరేషన్ స్ట్రాటజీకి ఉపయుక్తంగా ఉండడానికి ఈరోజు ఈ వీడియో చాలా మీకు ఉపయోగపడుతుంది. ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి, ఇంకా నోటిఫికేషన్ పడలేదు, మనకు ఇంకా కంప్లీట్గా ఒక స్పష్టత అనేది రాలేదు, ఉమ్మడిగా నిర్వహిస్తారా వేరువేరుగా నిర్వహిస్తారా అన్న విషయం పట్ల మనకి ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ మన ప్రిపరేషన్ కొనసాగాలి. మరి ఎలా కొనసాగుతుంది, స్పష్టత లేదు కదా సిలబస్ విషయంలో అన్న సందేహం మీలో చాలామందికి కలుగుతుంటుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికే నేటి వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు. మిత్రులారా, మీరు ఏ నేపథ్యం నుంచి డిఎస్సి రాస్తున్నప్పటికీ, అంటే మీరు ఎడ్జిటి అభ్యర్థులైతే, లేదా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు, పీఈటీ అభ్యర్థులు కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు కావచ్చు, ఏ నేపథ్యం నుంచి మీరు డిఎస్సికి ప్రిపేర్ అయినా అందరికీ ఉపయుక్తమైనటువంటి సమాచారం ఈరోజు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఒక కాంప్రహెన్సివ్ మోడ్లో కంప్లీట్గా మీకు రోడ్ మ్యాప్ అందించాలి అన్న ఉద్దేశంతో నేటి వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం చివరి వరకు ఈ వీడియోను చూడడానికి ప్రయత్నం చేయండి. ఏ పోటీ పరీక్ష అయినా సరే, ఆ పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ కావాలి. ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని, ఒక అభ్యసన వ్యూహాన్ని మనం రచించుకోవాలంటే కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి ఆ విషయాలు అంటే, మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి పోటీ పరీక్ష యొక్క సిలబస్ ఏంది, ఆ సిలబస్ మీద మీకు సమగ్రమైన అవగాహనను మీరు పొంది ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఇదే, సిలబస్పై అవగాహన తెచ్చుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సందర్భంలో టెట్ విడిగా నిర్వహించినప్పుడు సిలబస్ ఏ విధంగా ఉంది, టీఆర్టీ విడిగా నిర్వహించినప్పుడు సిలబస్ ఎలా ఉంది, టెట్ కమ్ టీఆర్టీ ఉమ్మడిగా నిర్వహించినప్పుడు సిలబస్ ఎలా ఉందో మనం ముందు తెలుసుకోవాలి. ఈ సిలబస్ను మనం ఒక తులనాత్మక దృష్టితో అధ్యయనం చేయాలి. చేసి దాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటేనే మనం భవిష్యత్తులో మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలో మనం నిర్ణయించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఏ పోటీ పరీక్ష అయినా సరే కావాల్సింది ముందు సిలబస్ మీద మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉండడం అనేది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, సమయం. ఎంత కాలాన్ని మనం ఇవ్వగలుగుతాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ డేట్ వరకు మనం ఎంత టైంను కేటాయించగలం రోజు, నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం ఎంత టైంను ప్రిపరేషన్ కేటాయించగలము అన్నటువంటి స్పష్టతతో మనం ఉండాలి. కాబట్టి విజయావకాశాలు మెరుగు కావాలంటే మనం వెచ్చించాల్సినటువంటి సమయం పట్ల కూడా మనకు స్పష్టత ఉండాలి.
నోటిఫికేషన్ కన్నా ముందు ఎంత సమయం కేటాయించాలి ప్రిపరేషన్కు, నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం ఎంత సమయాన్ని కేటాయించాలి అన్న విషయం పట్ల మనకు స్పష్టత ఉండడం అనేది రెండవ పాయింట్. ఇక మూడవ పాయింట్, మనం సంప్రదించాల్సినటువంటి పుస్తకాలు ఏంటివి, ఎటువంటి వనరుల సహాయాన్ని మనం తీసుకోవాలి అన్నది మూడవ పాయింట్. ఆ పుస్తకాలను కానివ్వండి, ఆ వనరులు కానివ్వండి, మనం ఏ విధంగా సమీకరించుకోవడం అనేది మూడవ దశలో జరుగుతుంది. ఈ 3 దశలు పూర్తయ్యాక అత్యంత కీలకమైన దశ ఏంటి అంటే రోజువారీ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడం, డైలీ యాక్షన్ ప్లాన్ను తయారు చేసుకోవడం. ఈ డైలీ యాక్షన్ ప్లాన్ను కూడా మనం 2 రకాలుగా వర్గీకరించుకోవాలి. నోటిఫికేషన్ పడకముందు యాక్షన్ ప్లాన్, నోటిఫికేషన్ పడ్డ తర్వాత యాక్షన్ ప్లాన్. ఈ రెండింటి విషయం పట్ల మనకు స్పష్టత ఉండాలి. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్, సిలబస్పై అవగాహన. సెకండ్, మనం కేటాయించాల్సిన సమయం. థర్డ్ వన్, పుస్తకాలు, వనరులు. ఫోర్త్ వన్, డైలీ యాక్షన్ ప్లాన్. ఈ 4 మూల స్తంభాలు లాంటివి మీ విజయానికి. వీటి మీదనే మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ అంశమైనటువంటి సిలబస్ గురించి మనం విశ్లేషించుకుందాం. చాలామంది అభ్యర్థులు ఎన్నో ఏళ్ళుగా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ టెట్ టీఆర్టీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారు. కొత్తగా పోటీ పరీక్షల ప్రపంచంలోకి అడుగుపెట్టినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు. అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా మనం ఒకసారి సిలబస్ను అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మిత్రులారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే టెట్ మరియు టీఆర్టీ 2 ఉమ్మడిగా నిర్వహించినా విడివిడిగా నిర్వహించినా అభ్యర్థులందరూ చదవాల్సినటువంటి అంశాలు 5 ఉంటాయి. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని అంశాలు ఉంటాయి? మీరు చదవాల్సిన అంశాలు 5 అంశాలు ఉంటాయి. ఏంటివి అవి అంటే, ఫస్ట్ వన్ కంటెంట్, అంటే విషయ పరిజ్ఞానము. మీరు ఏ సబ్జెక్ట్లో డిఎస్సి రాయబోతున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క నాలెడ్జ్ అనేది పరీక్షించడం జరుగుతుంది పరీక్షలో. దాన్నే మనం కంటెంట్ అంటాం. రెండవది మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. మీరు ఏ సబ్జెక్టుతో డిఎస్సి రాయబోతున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క బోధనా పద్ధతులు, బోధనా శాస్త్రం, దాన్ని మనం మెథడాలజీ అంటాం. ఇక మూడవ అంశం ఏంటి అంటే శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం. దీన్నే సిడిపి అంటాం, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ అని క్లుప్తంగా మనం దీన్ని పిలవచ్చు. అయితే ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మరియు ఎడ్యుకేషన్ సైకాలజీలో స్వల్పమైన తేడా ఉంటుంది. ఆ తేడా ఏందో మనం ఈ అంశం గురించి చర్చించేటప్పుడు మాట్లాడుకుందాం. ఇక 4వ అంశం ఏంటి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు. 5వ అంశం ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 5 అంశాలు కూడా మనకు పరీక్షల్లో అడగడం జరుగుతుంది. అది టెట్ కావచ్చు, టీఆర్టీ కావచ్చు, లేదా టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు. అయితే ఈ 5 అంశాలు అన్ని పరీక్షల్లో ఉంటాయని నా ఉద్దేశం కాదు ఇక్కడ చెప్పడం. కొన్ని పరీక్షల్లో ఉండకపోవచ్చు, టెట్లో కొన్ని మిస్ అవ్వచ్చు. విద్యా దృక్పథాలు టెట్లో అడగడు, జీకే కరెంట్ అఫైర్స్ అనేది టెట్లో అడగడు. టీఆర్టీ విషయానికి వచ్చేసరికి ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది టీఆర్టీలో అడగడు, సిడిపి అనేది టీఆర్టీలో అడగడు, చైల్డ్ డెవలప్మెంట్ పెడగానే టీఆర్టీలో అడగడు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే స్థూలంగా ఈ అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. కాబట్టి మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, దేనికి కొంత తక్కువ సమయాన్ని కేటాయించాలి అన్న విషయాన్ని మనము ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది మార్కుల పరంగా అది మనకు తెలిసినప్పుడు ఏ అంశానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, ఏ దానికి ఒక మోస్తరుగా చదవాలి, ఏ అంశాన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. సిలబస్ పట్ల మనకు సమగ్రమైన అవగాహన వచ్చిన తర్వాత వెయిటేజ్ మార్కుల పరంగా మనం ఈ నిర్ధారణకు రావచ్చు. సో ఫస్ట్ ఇక్కడ అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఉపాధ్యాయులు, వాళ్ళను ఎడ్జిటీస్ అంటారు, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ప్రైమరీ స్కూల్ టీచర్స్. డిఎడ్ పూర్తయిన వాళ్ళు, ఇప్పుడు దీన్ని డిఎడ్ అనట్లేదు, డిఈఎల్ అంటున్నారు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటున్నారు. మనందరికీ తెలుసు 2015-16 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ ప్రకారము బీఎడ్ని
4 సెమిస్టర్లతో కూడిన 2 సంవత్సరాల కోర్సుగా డిఎడ్ని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ టీచర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎడ్జిటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 1 నుంచి 5వ తరగతి బోధించేటటువంటి ఉపాధ్యాయులు వీళ్ళు డిఎడ్ చేసి ఉన్న అభ్యర్థులు, వీళ్ళని ఎడ్జిటీస్ అంటాం. తర్వాత హై స్కూల్ స్థాయిలో బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళను స్కూల్ అసిస్టెంట్స్ అంటారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉంటారు, హిందీ ఉంటారు, ఇంగ్లీష్ ఉంటారు. సో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్గా మనం వర్గీకరించవచ్చు స్కూల్ అసిస్టెంట్స్ని. ఎడ్జిటీస్, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్. తర్వాత వచ్చేవాళ్ళు ఎల్పీస్, లాంగ్వేజ్ పండిట్స్. వీళ్ళు ఎడ్జిటీతో సమానమైనటువంటి స్కేల్తో కూడినటువంటి ఉద్యోగులు, లాంగ్వేజ్ పండిట్స్. తర్వాత పీఈటీస్ ఉంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఈ ఎడ్జిటీసు, ఎల్పీసు, పీఈటీ ఈ స్కేల్ పరంగా సమానమైన హోదా ఉన్నటువంటి ఉద్యోగులు, పోస్టులు ఇవి. స్కేల్ సమానంగా ఉంటుంది వీళ్ళది. ఇక తర్వాత స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటారు. సో ఇంతమంది ఇన్ని రకాల పోస్టులతో కూడినటువంటి అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతుంటారు. ఖాళీలను బట్టి ఆయా జిల్లాల్లో ఎన్ని రకాల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలను ఆధారపడి అభ్యర్థులు ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, ఆ పోస్టుల గురించి మీకు నేను అవగాహన కల్పిస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఎస్జిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఎస్జిటీస్ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎస్జిటీస్లో టెట్ సిలబస్ని కనుక మనం పరిశీలిస్తే ఎస్జిటీలు రాసేటటువంటి పేపర్ని పేపర్ 1 అంటారు. స్కూల్ అసిస్టెంట్లు రాసేటటువంటి టెట్ పేపర్ని పేపర్ 2 అంటాం. పేపర్ 2లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. పేపర్ 2A, 2B. అంటే పేపర్ 2ను AB అనేటటువంటి సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. మనం అక్కడ ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఆ పేపర్ గురించి మాట్లాడేటప్పుడు మనం దాని గురించి చర్చిస్తాం లోతుగా. సో ఇప్పుడు మనం ఎస్జిటీస్ల యొక్క టెట్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టీఆర్టీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ కనుక టెట్ టీఆర్టీ ఉమ్మడిగా నిర్వహిస్తే ఎస్జిటి పేపర్ ఏ విధంగా ఉండబోతుందో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టెట్. జనరల్గా టెట్ పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏకి 90 మార్కులు ఉంటాయి, పార్ట్ బికి 60 మార్కులు ఉంటాయి. ఆ రకంగా 150 మార్కులతో కూడినటువంటి టెట్ పేపర్ ఉంటుంది. పార్ట్ ఏలో మనకు జాగ్రత్తగా వినండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. దీన్ని మనం సూక్ష్మంగా క్లుప్తంగా సిడిపి అంటాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం, సిడిపి ఉంటుంది పార్ట్ ఏలో ఫస్ట్ 1. తర్వాత లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, 3 అంశాలు ఉంటాయి అన్నమాట. ఈ 3 అంశాలకు 90 మార్కులు ఉంటాయి. ఆ రకంగా ఒక్కొక్క దానికి 30 మార్కులు అన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగికి 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 1 అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే తెలుగు తీసుకుంటారు, ఉర్దూ మీడియం అభ్యర్థులు అంటే ఉర్దూ, కన్నడ, తమిళ్, ఒడియా ఇట్లా మనకు ఉన్నటువంటి భాషలు, ఇచ్చినటువంటి భాషలు అందుబాటులో ఉండబట్టి దాన్ని లాంగ్వేజ్ 1గా తీసుకుంటాం మనం. దీనికి కూడా 30 మార్కులు ఉంటాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, మనకు లాంగ్వేజ్ 2, దీనికి కూడా 30 మార్కులు ఉంటాయి. ఇక్కడ లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2లో గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ 30 మార్కుల్లో 24 మార్కులేమో కంటెంట్ మీద ఆధారపడి ఉంటాయి, 6 మార్కులేమో ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి మెథడాలజీ ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ అయితే తెలుగు మెథడాలజీకి 6 మార్కులు ఉంటాయి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మెథడాలజీకి 6 మార్కులు ఉంటాయి. మిగతా 24 మార్కులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలు అడుగుతారనమాట. తెలుగు విషయానికి వస్తే తెలుగు గ్రామర్, వ్యాకరణంకు సంబంధించినవి కావచ్చు, కవి పరిచయాలకు సంబంధించిన విషయం కావచ్చు, అలంకారాలు, భాషాంశాలు, భాషా విభాగాలు, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానివ్వండి, టెన్సెస్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ఇట్లాంటి అంశాలు ఉంటాయన్నమాట. మెథడాలజీ విషయానికి వచ్చేసరికి తెలుగును ఏ విధంగా బోధించాలి, తెలుగు భాషా బోధనా లక్ష్యాలు ఏంటివి, బోధనా ఉద్దేశాలు ఏంటివి, బోధనా పద్ధతులు ఏమేమి ఉంటాయి తెలుగులో, ఈ విధంగా అన్నమాట. సో ఇది పార్ట్ ఏ. పార్ట్ ఏలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. పార్ట్ బి వచ్చేసరికి దీంట్లో కూడా 3 అంశాలు ఉంటాయి. ఏంటి ఆ 3 అంశాలు అంటే మ్యాథమెటిక్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. మ్యాథమెటిక్స్
కు 30 మార్కులు ఇవ్వడం జరిగింది. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు 30 మార్కులు ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 24 మార్కుల కంటెంట్ ఉంటుంది, 6 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. సైన్స్లో సోషల్కి రెండింటికి కలిపి 30 మార్కులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ సైన్స్ సోషల్ స్టడీస్ రెండింటికి కలిపి 30 మార్కులు ఉంటాయి. ఒక్కదానికి 30 మార్కులు కావు. ఇక్కడ సైన్స్ మరియు సోషల్ ఈ రెండింటిని కలిపి ఈవీఎస్ అంటాం, మనం ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అంటాం కదా. సో ఈ సైన్స్ మరియు సోషల్ కలిపి 30 మార్కులు ఉంటాయి. అంటే 30 మార్కులు అంటే మనం ఏ రకంగా చెప్పొచ్చు అంటే కంటెంట్కి 24 మార్కులు, మెథడాలజీకి 6 మార్కులు ఉంటాయి. మళ్ళీ ఆ కంటెంట్లో 24 మార్కులకు 12 మార్కులేమో సైన్స్కి ఉంటాయి, 12 మార్కులేమో సోషల్ స్టడీస్కి ఉంటాయి. ఇక మెథడాలజీ విషయానికి వచ్చేసరికి 6 మార్కులు కదా మెథడాలజీకి, 3 మార్కులేమో సైన్స్కి ఉంటాయి, 3 మార్కులేమో సోషల్ స్టడీస్కి ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి సిలబస్ అంతా కూడా, కంటెంట్ సిలబస్ అంతా కూడా 1 నుంచి 8వ తరగతి పుస్తకాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి కంటెంటే మీకు రేపు అడగబోయేటటువంటిది టెట్లో. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. పేపర్ 1 వాళ్ళకు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకే అడుగుతారు. కాకపోతే కాఠిన్యతా స్థాయి డిఫికల్టీ లెవెల్ అనేది 10th లెవెల్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి ఇక్కడ అడిగేదేమో ఫస్ట్ నుంచి 8th వరకు బుక్స్, కానీ డిఫికల్టీ లెవెల్ 10th వరకు అంటున్నారు అంటే కొన్ని యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్ 10th స్టాండర్డ్లో ఉంటే 10th స్టాండర్డ్లో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 10th స్థాయిలో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇక మెథడాలజీ విషయానికి వచ్చేసరికి మీ డిఈఎల్ 7 పుస్తకాలు, డైట్లో మీరు చదివిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మెథడాలజీ పుస్తకాలు, వాటిలో నుంచే ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే మీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బుక్స్ ఏవైతే ఉన్నాయో మెథడాలజీ బుక్స్, మ్యాథ్స్ మెథడ్ బుక్ కావచ్చు, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్, సైన్స్ మెథడ్, సోషల్ మెథడ్ బుక్స్ ఉన్నాయి కదా, ఆ బుక్స్లో నుంచే ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. తెలుగు అకాడమీ బుక్స్, వాటిని జాగ్రత్తగా చదవాలి. సో ఇది టెట్ సిలబస్కు సంబంధించినటువంటి విశ్లేషణ. ఇప్పుడు మనము ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే మీరు స్లైడ్లో మీరు జాగ్రత్తగా చూడండి. నేనేం చేశానంటే ఇక్కడ స్లైడ్లో టెట్, టీఆర్టీ మరియు టెట్ కమ్ టీఆర్టీ ఈ మూడింటిని కూడా నేను ఒకే స్లైడ్లో పెట్టేసి తులనాత్మకంగా విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను జాగ్రత్తగా వినండి. మనం చదవాల్సినటువంటి సబ్జెక్టులు 5 ఉంటాయని మీకు చెప్పాను నేను. కంటెంట్, మెథడాలజీ, సిడిపి లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే మరియు కరెంట్ అఫైర్స్. ఈ 5 అంశాలు తప్పకుండా మనం ఉంటాయి మనకు సిలబస్లో అని చెప్పాను. సో ఇప్పుడు టెట్లో ఏముంటాయి, టీఆర్టీలో ఏముంటాయి, టెట్ కమ్ టీఆర్టీ పెడితే ఉమ్మడిగా నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది ప్రశ్నల సరళి, పరీక్షా సరళి అనేది ఒకసారి మనం చూద్దాం. టెట్కి వచ్చేసరికి కంటెంట్కు మొత్తం 3 సబ్జెక్టులు కదా, 4 సబ్జెక్టులు కదా, 2 లాంగ్వేజెస్లు, 2 సబ్జెక్టులు, మ్యాథ్స్, సైన్స్, ఈవీఎస్. కాబట్టి 24 మార్కులు ఉంటాయని చెప్పాను కంటెంట్కు, ఒక్కొక్క సబ్జెక్టుకు. ప్రతి సబ్జెక్ట్ కూడా తెలుగుకు 24, ఆ రకంగా 4 సబ్జెక్టులు కాబట్టి 24 4 96 మార్కులు కంటెంట్కి ఇస్తున్నాం మనం టెట్లో. మెథడాలజీ ఒక్కొక్క దానికి 6 మార్కులు కాబట్టి 4 సబ్జెక్టులు కాబట్టి 6 4 24. ఇక్కడికే 120 మార్కులు అయిపోయినాయి మీకు. ఇక మిగిలిన 30 మార్కులు ఏమో సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి ఉంటాయన్నమాట. ఆ రకంగా టెట్ అనేది 150 మార్కులతో కూడినటువంటి పరీక్ష. గుర్తుపెట్టుకుంటారు కదా, కంటెంట్, మెథడాలజీ, సిడిపి ఈ 3 మాత్రమే టెట్లో ఉంటాయి. విద్యా దృక్పథాలు కానివ్వండి, జీకే మరియు కరెంట్ అఫైర్స్ అనేటివి టెట్లో ఉండవు. ఇది మీకు ఇదివరకే తెలిసింది. ఎందుకంటే మనము పేపర్ 1 ఎస్జిటిల యొక్క టెట్ సిలబస్ పై విశ్లేషణ విన్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు టీఆర్టీ గురించి మాట్లాడుకుందాం. టీఆర్టీ విషయానికి వచ్చేసరికి కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, సిడిపి మరియు ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఉండదు టీఆర్టీలో. విద్యా దృక్పథాలు మరియు జీకే కరెంట్ అఫైర్స్ ఉంటాయన్నమాట. కంటెంట్ అనేది ఒక్కొక్క సబ్జెక్టుకు 9 మార్కులు చొప్పున ఇక్కడ 5 సబ్జెక్టు చెప్తాం మనం. ఎందుకు 5? లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఇక్కడ సైన్స్, సోషల్ కలిపి ఈవీఎస్ అని అనట్లేదు, నేను విడివిడిగా చెప్తున్నాను. కాబట్టి 5 సబ్జెక్ట్ తీసుకుంటాం. 9 5 45 మార్కులు కంటెంట్కి ఉన్నాయండి. మెథడాలజీ విషయానికి వచ్చేసరికి సేమ్ 5 సబ్జెక్టులు, ఒక్కొక్క మెథడాలజీకి 3 మార్కులు చొప్పున 3 5 15. ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఉండదు కాబట్టి మిగతాదేది విద్యా దృక్పథాలకు 10 మార్కులు ఉంటాయి,
జీకే మరియు కరెంట్ అఫైర్స్కు 10 మార్కులు ఉంటాయి. ఆ రకంగా టీఆర్టీ అనేది మొత్తం 80 మార్కులతో కూడినటువంటి పరీక్ష. అదేంది 100 మార్కులకు ఉండాలి కదా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇక్కడ టెట్ యొక్క 150 మార్కులతో కూడినటువంటి మీ మార్కులు ఏవైతే ఉంటాయో టెట్ మార్కులు, వాటిని 20 మార్కులకు కుదించి దాన్ని టీఆర్టీలో వెయిటేజ్గా కలపడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టీఆర్టీ అనేది 80 మార్కులకు నిర్వహించేటటువంటి పరీక్ష. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రశ్నలు అనేటివి మనకు 160 ఉంటాయి. అదేంటి మార్కులు 80 ప్రశ్నలు 160 అంటారా? ఒక్కొక్క ప్రశ్నకు హాఫ్ మార్క్ చొప్పున 160 ప్రశ్నలకు గాను 80 మార్కులు ఉంటాయి మొత్తం టీఆర్టీలో. ఆ విషయాన్ని అభ్యర్థుడు ఇక్కడ గమనించాలి. 3 గంటల సమయం ఉంటుంది పరీక్షకు. సో ఇది టెట్ మరియు టీఆర్టీకి ఉన్నటువంటి తేడా గమనించారు కదా. విద్యా దృక్పథాలు మరియు జీకే కరెంట్ అఫైర్స్ అనేటివి టెట్లో అడగరు, టీఆర్టీలో అడుగుతారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది టెట్లో అడుగుతారు, టీఆర్టీలో అడగరు. ఇది తేడా. ఇక ఒకవేళ గనక ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీ రెండింటినీ ఉమ్మడిగా నిర్వహించాలని అనుకుంటే అప్పుడు ఏ విధంగా ఉంటుంది సిలబస్ అనేది ఒకసారి చూడండి. కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది, సిడిపి లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది, విద్యా దృక్పథాలు ఉంటాయి, జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. కాబట్టి 5కి 5 అంశాలు ఇక్కడ ఉంటాయి. మార్కుల వెయిటేజ్ ఏ విధంగా ఉంది చూడండి. 5 సబ్జెక్టులు కదా కంటెంట్, కాబట్టి కంటెంట్కి ఒక్కొక్క సబ్జెక్ట్ కంటెంట్కి 10 మార్కులు చొప్పున 50 మార్కులు ఇస్తాడు. మెథడాలజీ 5 మార్కులు ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్టుకు, ఆ చొప్పున 5 5 25, 50 మార్కులు కంటెంట్, 25 మార్కులు మెథడాలజీ. ఇక ఇక్కడ సిడిపి మనం ఇక్కడ ఎడ్యుకేషన్ సైకాలజీ అడుగుతాడు, సిడిపి అడగడు. సిడిపికి ఎడ్యుకేషన్ సైకాలజీకి తేడా చెప్తానన్నా నేను, వినండి. సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం కదా. మీకు డైట్లో ఉన్నటువంటి సైకాలజీ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చేటటువంటి చాప్టర్స్ ఏవైతే ఉంటాయో, ఏముంటాయి చాప్టర్స్? సైకాలజీ ఇంట్రొడక్షన్ ఉంటుంది, తర్వాత చైల్డ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఉంటుంది, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది, వైయక్తిక భేదాలు ఉంటాయి, మూర్తిమత్వం ఉంటుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ సైకాలజీ అంటాం. ఎడ్యుకేషన్ సైకాలజీకి మరికొన్ని టాపిక్స్ కనుక యాడ్ చేస్తే, ఎలాంటి టాపిక్స్? ఉదాహరణకు విద్యా హక్కు చట్టం కావచ్చు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య అంటే ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళను మనం ఏ విధంగా బోధించాలి, ఎటువంటి బోధనా వ్యూహాలు వాళ్ళ కోసం అనుసరించాలి, సాధారణ తరగతుల్లో కూర్చోబెట్టి వాళ్ళను అందరితో పాటు కూర్చోబెట్టి మనం ఏ విధంగా ఫిజికల్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్ను తయారు చేయొచ్చు అన్నటువంటి విషయాన్ని తెలిపేదే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని కావచ్చు, విద్యా హక్కు చట్టాన్ని కావచ్చు, ఇట్లాంటి కొంత నూతన సిలబస్ని కనుక మనం ఎడ్యుకేషన్ సైకాలజీకి యాడ్ చేస్తే అది సిడిపి అని పిలుచుకుంటుంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని పిలుచుకుంటుంది. కాబట్టి సిడిపిలో ఎడ్యుకేషన్ సైకాలజీ అనేది ఒక అంతర్భాగంగా మీరు భావించాల్సి ఉంటుంది. టెట్ కమ్ టీఆర్టీలో దీనికి 10 మార్కులు ఇస్తారు. ఇక విద్యా దృక్పథాలకు 5 మార్కులే ఉన్నాయి కేవలం. జీకే మరియు కరెంట్ అఫైర్స్కు 10 మార్కులు ఉన్నాయి. ఆ లెక్కన మనకు 100 మార్కులు ఉంటాయి టెట్ కమ్ టీఆర్టీలో. జాగ్రత్తగా వినండి. టెట్ ఏమో 150 మార్కులకు ఉంటుంది, టీఆర్టీ పెడితే 80 మార్కులకు పెట్టే అవకాశం ఉంది. ఉమ్మడిగా నిర్వహిస్తే, టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహిస్తే ప్రశ్నాపత్రం అనేది 100 మార్కులుగా ఉండేటటువంటి అవకాశం మనకు ఉంది. సో ఇది ఎగ్జిటి సిలబస్ మీద ఉన్నటువంటి విశ్లేషణ. కాబట్టి మనం ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? చదవాల్సిన అంశాలు 5 అంటే 5. కంటెంట్, మెథడాలజీ, సిడిపి లేదా ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే మరియు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీరు హెచ్జిటివి అభ్యర్థులు ఈ వెయిటేజ్ టేబుల్ ఆధారంగా దేనికి అధిక ప్రాధాన్యతనివ్వాలి, దేన్ని ఒక మోస్తారుగా చదవాలి అన్న అవకాశం నిర్ణయించుకోవాల్సిన అవకాశాన్ని మీకే వదిలిపెడుతున్నాను నేను. దేనికి ఎంత ప్రాధాన్యతనివ్వాలి, దేన్ని ఒక మోస్తరుగా చదవాలన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. స్కూల్ అసిస్టెంట్ల సిలబస్ విశ్లేషణ తర్వాత ప్రతి అంశాన్ని కూడా మనం ఏ విధంగా చదవాల్సి ఉంటుంది, విడివిడిగా స్ట్రాటజీస్ ఉంటాయి. మనం ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మీద విశ్లేషణను ప్రారంభిద్దాం. ఎస్జిటి క్యాడర్పై సమగ్ర విశ్లేషణ తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మిగతా క్యాడర్స్ స్కూల్ అసిస్టెంట్స్,
లాంగ్వేజ్ పండిట్స్ మరియు పీఈటీలు. స్కూల్ అసిస్టెంట్స్ని మనము 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఎవరు అంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, ఒడియా లాంటి సబ్జెక్ట్స్లలో బీఎడ్ చేసి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ అభ్యర్థులుగా పిలుస్తాం. ఇక స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ అభ్యర్థులు ఎవరు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరైతే ఉంటారో ఫిజికల్ ఎడ్యుకేషన్లో బీఎడ్ చేసిన వాళ్ళు, బీపెడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు మనము స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అభ్యర్థులుగా చెప్పొచ్చు. వీరితో పాటుగా ఎల్పీస్ ఉంటారు, లాంగ్వేజ్ పండిట్స్, మరియు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఈ ఇద్దరు కూడా హెచ్జిటితో సమాన స్కేల్ గల, సమాన క్యాడర్ గల అభ్యర్థులుగా చెప్పబడతారు. కాబట్టి వీళ్ళ యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టెట్ మరియు టీఆర్టీ లేదా టెట్ కమ్ టీఆర్టీలో వీళ్ళ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఏ విధంగా తమ ప్రిపరేషన్ స్ట్రాటజీని తయారు చేసుకోవాలి అన్న విషయం గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. వీళ్ళు రాసేటటువంటి టెట్ పేపర్ని టెట్తో వీళ్ళ టెట్ విశ్లేషణతో వీళ్ళ సిలబస్ను మనం ప్రారంభిద్దాం. వీళ్ళు రాసేటటువంటి టెట్ పేపర్ను పేపర్ 2గా పిలుస్తారు. ఎస్జిటీలు రాసేది పేపర్ 1 అయితే స్కూల్ అసిస్టెంట్లు మరియు పీఈటీలు రాసేటటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని పేపర్ 2 అంటాము. ఈ పేపర్ 2ను ఏ, బి అన్న 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఏ కేటగిరీలో ఉన్నటువంటి పేపర్ 2A ఏదైతే ఉందో ఇది స్కూల్ అసిస్టెంట్స్ మరియు లాంగ్వేజ్ పండిట్స్ ఎవరైతే ఉంటారో ఎల్పీస్ వాళ్ళకు ఉద్దేశించినటువంటిది. పేపర్ 2B ఏదైతే ఉందో ఇది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్స్ మరియు పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉద్దేశించినటువంటి పరీక్షగా మనం చెప్పొచ్చు. ఇక ఈ స్కూల్ అసిస్టెంట్ ఎల్పీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సైన్స్ మరియు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు, సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ లేదా ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టులో ఎల్పీ ట్రైనింగ్, భాషా పండితులుగా ట్రైనింగ్ పొందినటువంటి, శిక్షణ పొందినటువంటి అభ్యర్థులు ఉంటారనమాట. సో ఇది పేపర్ 2A, 2Bల యొక్క వర్గీకరణ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. స్కూల్ అసిస్టెంట్ సిలబస్ విశ్లేషణను మనము సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులతో ప్రారంభిద్దాం. సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అంటే సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క పేపర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బి 2 ఉంటాయి. పార్ట్ ఏకి 90 మార్కులు, పార్ట్ బికి 60 మార్కులు ఇవ్వడం జరిగింది. మరి పార్ట్ ఏలో ఉండే అంశాలు ఏంటివి, పార్ట్ బిలో ఉండే అంశాలు ఏంటివి ఒకసారి చూద్దాం మనం. పార్ట్ ఏలో 3 అంశాలు ఉంటాయి. 3 అంశాల అంటే 90 మార్కులు కాబట్టి ఒక్కొక్క అంశానికి 30 మార్కులు కేటాయించడం జరిగిందన్నమాట. ఆ 3 అంశాలలో మొదటి అంశం ఏంటి అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, దీనికి 30 మార్కులు ఉంటాయి. రెండవ అంశం ఏంటంటే లాంగ్వేజ్ 1, మొదటి భాష, తెలుగు లేదా ఉర్దూ లేదా హిందీ లేదా ఇంగ్లీష్, మీరు దేంట్లో రాస్తున్నారో మొదటి భాషగా తీసుకొని దేన్నైతే మొదటి భాషగా తీసుకున్నారో అది లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 1 అంటే మనం ఏ భాషనైతే మొదటి భాషగా ప్రిఫర్ చేసామో అది లాంగ్వేజ్ 1గా చెప్పబడుతుంది. సాధారణంగా తెలుగుతో రాసే అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ 1 అనేది మనకు తెలుగుగా ఉంటుంది. లాంగ్వేజ్ 2 అనేది అందరికీ ఉమ్మడిగా ఉండేటటువంటి ఇంగ్లీష్. ఇక్కడ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఎడ్జిటీలకు కూడా లాంగ్వేజ్ 1 ఉంది, లాంగ్వేజ్ 2 ఉంది. అక్కడ కంటెంట్ ప్లస్ మెథడాలజీ 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీ మీద అడిగారు కదా. అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఈ లాంగ్వేజ్ 1 మరియు లాంగ్వేజ్ 2లో కేవలం కంటెంట్ పై మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. 30కి 30 మార్కులు కంటెంట్ పైనే ఉంటాయి. మెథడాలజీ అనేది వీళ్ళకు ఉండదు, లాంగ్వేజ్ 1కు కానీ లాంగ్వేజ్ 2కు కానీ. అది మీరు గమనించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ పార్ట్ ఏలో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటివి, సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2. ఒక్కొక్క అంశానికి 30 మార్కులు అంటే మనకు మొత్తంగా పార్ట్ ఏకి 90 మార్కులు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ పార్ట్ బిలో ఏమొస్తుంది అంటే
మ్యాథ్స్ మరియు సైన్స్ రెండు ఉంటాయి. మ్యాథ్స్ సైన్స్ ఈ రెండింటికి 60 మార్కులు, ఒక్కొక్కదానికి 30 మార్కులు చొప్పున 60 మార్కులు. ఇక్కడ సైన్స్లో మళ్ళీ తిరిగి 2 కేటగిరీస్ ఉంటాయి, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్. అంటే 15 మార్కులు బయాలజికల్ సైన్స్కి ఉంటాయి, 15 మార్కులు ఫిజికల్ సైన్స్కి ఉంటాయి. ఇక్కడ ఇవ్వబడ్డటువంటి 30 మార్కుల్లో యథాతథంగా 24 మార్కులు మనకు కంటెంట్పై ఉంటాయి, 6 మార్కులు మెథడాలజీపై ఉంటాయి. ఇక్కడ సైన్స్లో 2 కేటగిరీలు చేశాం కదా, అంటే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ చేశాం కదా, అంటే 12 మార్కులు కంటెంట్ బయాలజికల్ సైన్స్లో నుంచి, ఫిజికల్ సైన్స్ నుంచి 12 మార్కులు. ఇక 6 మార్కులు పెడగాగి ఉంటుంది కాబట్టి మెథడాలజీ 3 మార్కులు బయాలజికల్ సైన్స్కి ఇస్తారు, 3 మార్కులు ఫిజికల్ సైన్స్కి ఇస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే పార్ట్ ఏలో అడగబడ్డటువంటి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2కు మెథడాలజీ అనేది ఉండదు. ఇక్కడ దురదృష్టమైన విషయం ఏంటి అంటే సైన్స్ అభ్యర్థులు కూడా పాపం మ్యాథ్స్ పరీక్షను రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. టెట్ క్లియర్ చేయాలంటే సైన్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ రాయాల్సినటువంటి స్థితి ఉందన్నమాట. సో ఇది సైన్స్ మరియు మ్యాథ్స్ అభ్యర్థులకు సంబంధించినటువంటి టెట్ సిలబస్పై విశ్లేషణ మనం చూసాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మనము సోషల్ స్టడీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పేపర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సోషల్ స్టడీస్ అభ్యర్థులకు పార్ట్ ఏ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, మారేదల్లా పార్ట్ బీనే. పార్ట్ బిలో వీళ్ళకు మ్యాథ్స్ సైన్స్కి బదులు సోషల్ స్టడీస్ ఉంటుంది. సోషల్ స్టడీస్ అంటే సోషల్ స్టడీస్లో మనకు 4 అంశాలు ఉంటాయి కదా, భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం, జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ. సో ఈ 4 అంశాలు సోషల్ స్టడీస్లో ఉంటాయి. ఈ 60 మార్కులు ఒక్కటే సబ్జెక్ట్కి ఉంటాయన్నమాట. సో సోషల్ స్టడీస్ అభ్యర్థులు కేవలం ఒకే బుక్ చదివితే సరిపోతుంది, కానీ సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ మరియు సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ 3 పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. 3 అంశాలు చదవాలి వీళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళకు సోషల్ స్టడీస్లో 60 మార్కులు అంటే దాదాపుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెథడాలజీ ప్లస్ కంటెంట్కు మనం సమానమైన వెయిటేజ్గా మనం ఇక్కడ వర్గీకరించుకుంటే తెలిసిపోతుంది మనకు. జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకానమీ ఈ 4 సబ్జెక్టులు మనకు కంటెంట్ ఎన్ని ఉంటుందో డివైడ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ మారేదల్లా పార్ట్ బి మాత్రమే. సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులకు తేడా ఎక్కడుంది? ఇక్కడ సైన్స్ మ్యాథ్స్ మరియు సోషల్ స్టడీ అభ్యర్థులు, సైన్స్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఒక రకంగా ఉంది పార్ట్ బి, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ఇంకో రకంగా ఉంది. సో ఇది స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కు సంబంధించినటువంటి విశ్లేషణ. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ సైన్స్ అభ్యర్థులకు సిడిపికి 30 మార్కులు ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు చెప్పిందే. అయితే ఇక్కడ వీళ్ళు మ్యాథమెటిక్స్ మరియు సైన్స్తో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే లాంగ్వేజ్ 1కి కేవలం కంటెంట్కి 30 మార్కులు ఇచ్చేశాడు, మెథడాలజీ లేదు. ఇంగ్లీష్కి 30 మార్కులు ఇచ్చేశాడు, మెథడాలజీ లేదు. ప్లస్ సిలబస్ అనేది చూడండి, ఇక్కడ 1 నుంచి 8వ తరగతి సిలబస్ మాత్రమే అడుగుతున్నాడు లాంగ్వేజ్ 1కి, లాంగ్వేజ్ 2కి. సిడిపి కానివ్వండి, మిగిలిన మెథడాలజీ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజికల్ మెథడ్స్ అనేది బీఎడ్ లెవెల్లో అడుగుతాడు. మిగతా కంటెంట్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బయాలజీ కంటెంట్ మాత్రము 6th నుంచి 10th లెవెల్లో ఉంటుంది. అయితే డిఫికల్టీ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. సిలబస్ మాత్రం 10వ తరగతికి మాత్రమే పరిమితమైనప్పటికీ కాఠిన్యత స్థాయి అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సోషల్ స్టడీస్ అభ్యర్థులు కూడా గమనించాల్సిన విషయం ఇదే. కంటెంట్ 6th నుంచి 10th వరకు ఉంటుంది. మెథడాలజీ అనేది బీఎడ్ లెవెల్లో ఉంటుంది. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది 1st నుంచి 8th క్లాస్ స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించిన భాషా పరిజ్ఞానం అనేది 8వ తరగతి లెవెల్లో అడగడం జరుగుతుంది. మిగతా సిడిపి కావచ్చు, మెథడాలజీ అనేది బీఎడ్ బుక్స్ నుంచి అడగడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది లాంగ్వేజెస్ అనేది. లాంగ్వేజెస్లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ ఉంటారు, ఎల్పీస్ ఎడ్జిటి క్యాడర్తో ఉన్నటువంటి లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు. ఈ ఇద్దరికి కూడా సిలబస్ సేమ్ ఉందండి. సో ఇక్కడ పార్ట్ ఏ అనేది సేమ్, అందరికీ 90 మార్కులతో కూడినటువంటి పార్ట్ ఏలో 3 భాగాలు ఉంటాయి. సిడిపి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ఉంటుంది. మారేదల్లా పార్ట్ బీనే. పార్ట్ బిలో కంటెంట్ మరియు పెడగాగి ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాంగ్వేజ్ పండిట్ ఉన్నాడు తెలుగు, లేదా ఎస్ఏ తెలుగు ఉన్నాడు.
లేదా ఎస్ఏ ఇంగ్లీష్ ఉన్నాడు. ఇక్కడ లాంగ్వేజ్ 1లో తెలుగు వస్తుంది, మళ్ళీ ఇక్కడ తెలుగే రాయాలి కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ లాంగ్వేజ్ 1 అనేది కేవలం కంటెంట్ మాత్రమే అడుగుతాడు, మెథడాలజీ అనేది ఉండదు. ఇక్కడ పార్ట్ బిలో అడిగేటటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్, అక్కడ కంటెంట్తో పాటు మెథడాలజీ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇంకా లోతుగా మనం సిలబస్ని కనుక చూస్తే ఇక్కడ చూడండి, సిడిపికి 30 మార్కులు, లాంగ్వేజ్ 1 ఏదైతే ఉందో దానికి 30 మార్కులు. ఇది 1 నుంచి 8 తరగతి స్థాయి వరకే ఉంటుంది. లాంగ్వేజ్ 2 కూడా 30 మార్కులు, 1 నుంచి 8 తరగతి వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మీరు తీసుకున్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానికి 48 మార్కులు ఇచ్చాడు. 12 మార్కులు మెథడాలజీకి ఇచ్చాడు, కంటెంట్కు 48 మార్కులు. అంటే 1 నుంచి 10వ తరగతి లెవెల్లో ఉంటుంది. మెథడాలజీ అనేది ఒకవేళ కనుక మీరు ఎస్ఏ లాంగ్వేజ్ రాస్తుంటే బీఎడ్ లెవెల్లో అడుగుతాడు, కేవలం ఎల్పి రాస్తుంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లెవెల్లో అడుగుతాడు, డిఎడ్ లెవెల్లో అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇక్కడ లాంగ్వేజ్ అనేది అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది, కానీ ఇక్కడ తేడా అయింది. అక్కడ లాంగ్వేజ్ 1 అనేది కేవలం 8th క్లాస్ స్టాండర్డ్లో అడుగుతాడు, ప్లస్ కంటెంట్ మాత్రమే అడుగుతాడు. కానీ ఇక్కడ 10th లెవెల్లో, 6th నుంచి 10th లెవెల్లో అడుగుతాడు. దాంతోపాటుగా మెథడాలజీ కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇది లాంగ్వేజ్ పండిట్ మరియు ఎస్ఎల్కి సంబంధించినటువంటి పేపర్ యొక్క విశ్లేషణ. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది పీఈటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిలబస్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గమనించాలి, పార్ట్ ఏలో కేవలం 50 మార్కులు మాత్రమే ఇవ్వడం జరిగింది వీళ్ళకు. పార్ట్ బిలో 70 మార్కులు ఇచ్చాడు. పార్ట్ బిలో ఏమిచ్చాడు ఇక్కడ, పార్ట్ ఏలో ఏమిచ్చాడు ఇక్కడ, ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి, లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 3 మార్కులు ఉన్నాయి, 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగి ఉంది, లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ 1 ఉంది, ఇంగ్లీష్ ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాగికి 30 మార్కులు ఇచ్చాడు, ఇది డిఎడ్ లెవెల్లో అడుగుతున్నాడు. లాంగ్వేజ్ 1కి 10 మార్కులు ఇచ్చాడు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ ఏదైతే ఉందో దానికి 10 మార్కులు ఇచ్చాడు. ఇవి రెండు కూడా 1 నుంచి కేవలం 7వ తరగతి లెవెల్లో మాత్రమే అడుగుతున్నాడు వీళ్ళకు. 8వ తరగతి లెవెల్ కాదు, 7వ తరగతి లెవెల్లో అడుగుతున్నాడు. పార్ట్ బికి వచ్చేసరికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంది, దీనికి 70 మార్కులు ఇచ్చాడు. టోటల్గా ఇది డీపెడ్ నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా టోటల్ 120 మార్కులకు మాత్రమే వీళ్ళకి ప్రశ్నాపత్రం ఉంటుంది. పీఈటీలకు కానీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకు రాత పరీక్ష, టెట్ యొక్క రాత పరీక్ష 120 మార్కులకు మాత్రమే ఉంటుంది. 30 మార్కులు అనేటివి వీళ్ళు జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఏదైనా ఈవెంట్ కనుక హాజరైతే ఆ ఈవెంట్కు వీళ్ళకు కొన్ని మార్క్స్ అలాట్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ కనుక చేస్తే 30 మార్కులు, నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్కి 25 మార్కులు, స్టేట్ లెవెల్ పార్టిసిపేషన్ చేస్తే మన మెడల్స్ కొడితే 20 మార్కులు అలాట్ చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ఆ పార్టిసిపేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మనం ప్రొవైడ్ చేస్తే అధికారులు ఆ 30 మార్కులకు కొన్ని మార్కులు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. సో ఇది ఈ పీఈటీ మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఇక్కడ మనము కేవలం ఈ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ మరియు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్, లాంగ్వేజ్ పండిట్స్ మరియు పీఈటీల యొక్క టెట్ విశ్లేషణ మాత్రమే చూసాము. ఒకవేళ కనుక టీఆర్టీలో లేదా టెట్ కమ్ టీఆర్టీలో వీళ్ళ యొక్క సిలబస్ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ కనుక టెట్ కమ్ టీఆర్టీ కనుక నిర్వహిస్తే 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. పార్ట్ 1లో జీకే మరియు కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. పార్ట్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. పార్ట్ 3లో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఇచ్చాడు. పార్ట్ 4లో 2 అంశాలు ఉన్నాయి మనకు, కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్, మెథడాలజీ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్. ఆ రకంగా మళ్ళీ 5 అంశాలు వచ్చాయి కదా, ఇంతకుముందు చెప్పిన 5 అంశాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు. సో ఇక్కడ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 20, 10, 10, 80, 40. ఆ రకంగా మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్కి ఏమో 10 మార్కులు ఉన్నాయి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి 5 మార్కులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సైకాలజీకి 5 మార్కులు ఉన్నాయి, సబ్జెక్ట్ యొక్క కంటెంట్కు 40 మార్కులు ఉన్నాయి, మెథడాలజీకి 20 మార్కులు ఉన్నాయి. ఆ రకంగా 160 ప్రశ్నలు ఉంటాయి, 80 మార్కులు ఉంటాయి. ఇది టెట్ కమ్ టీఆర్టీ ఒకవేళ కనుక వేస్తే స్కూల్ అసిస్టెంట్ల యొక్క టెట్ కమ్
టెట్కమ్ టీఆర్టీ యొక్క సిలబస్ విశ్లేషణ, స్కూల్ అసిస్టెంట్ టెట్కమ్ టీఆర్టీ యొక్క సిలబస్ విశ్లేషణ. సో ఇక్కడ బుక్స్ ఏ విధంగా ఉంటాయి, జీకే కరెంట్ అఫైర్స్ అనేది ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి జీకే మరియు స్టాండర్డ్ జీకే ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఇక సిలబస్ మారినటువంటి సిలబస్ ఏదైతే ఉందో 2014-16లో ఏదైతే సిలబస్ మారిందో బీఎడ్ సిలబస్, ఆ సిలబస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్నే చదవండి. పర్స్పెక్టివ్స్ కానివ్వండి, మెథడాలజీ కానివ్వండి. తర్వాత కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాలి. తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమో తెలుగు అకాడమీ బుక్స్ చదువుతాము. 6th నుంచి 10th లెవెల్లోనేమో మనము ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ పాఠశాలల విద్యార్థులకు బోధించేటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీఆర్టీ పుస్తకాలు, కంటెంట్కు మాత్రం ఎస్సీఆర్టీ పుస్తకాలు. ఇంటర్మీడియట్ లెవెల్లో చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ లెవెల్కు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ పుస్తకాలు మనం చదవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, ఇఫ్ ఎనీ అంబిగ్విటీ ఆన్ ది కంటెంట్ ఈజ్ సజెస్టెడ్ టు రిఫర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆల్సో అంటున్నాడు. కాబట్టి ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా రిఫర్ చేయండి అన్నటువంటి సూచనని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు టెట్ సిలబస్లో యూనిట్లు పేర్కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ సిలబస్ని కనుక చూస్తే నంబర్ సిస్టమ్స్ అని ఈ విధంగా ఇస్తాడు. నంబర్ సిస్టమ్ అనేది మనకు ఇంటర్మీడియట్ లెవెల్ దాకా చదవాల్సి ఉంటుంది. సో ఆ ఇంటర్మీడియట్ లెవెల్ పుస్తకాల్లో మనం ఎన్సీఆర్టీ పుస్తకాలు కూడా ఒకసారి రిఫర్ చేయండి అన్నటువంటి సూచన ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి సిలబస్ మన స్టేట్ సిలబస్లో ఒకవేళ లేకపోతే మిస్ అయితే అట్లాంటి దాని మీద కూడా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎన్సీఆర్టీ సిలబస్ను కూడా చదవండి అన్నటువంటి సూచనని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే 99% మనకు స్టేట్ సిలబస్ పైనే ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకో సూచన చెప్పాల్సిన సంతోషకరమైన విషయం ఏంటంటే, మన స్టేట్ సిలబస్కి ఎన్సీఆర్టీ సిలబస్కు దాదాపు తేడా ఏం లేదు, సేమ్ ఉంటాయి, తేడా ఏం లేదు. కాబట్టి మీరు ఏ ఎన్సీఆర్టీ బుక్స్ చదివినా సరే, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే నేను ఇచ్చే సూచన ఏంటంటే ఎన్సీఆర్టీ సిలబస్నే, ఎన్సీఆర్టీ బుక్స్నే రిఫర్ చేయండి, ఎన్సీఆర్టీ సొల్యూషన్స్నే ఫాలో కండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో అవి మంచి స్టాండర్డైజ్ బుక్స్ కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మీరు స్టేట్ సిలబస్ పూర్తి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది నేను ఇచ్చేటటువంటి సూచన. సో సమగ్రంగా ఇప్పుడు ఇంత పెద్ద విశ్లేషణ వల్ల మనకు అర్థమైన విషయం ఏంటి అంటే, మన ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, అడిగేటటువంటి 5 అంశాలు మనకు ఉన్నాయి. ఫస్ట్ వన్ జీకే మరియు కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ విద్యా దృక్పథాలు, థర్డ్ వన్ ఎడ్యుకేషన్ సైకాలజీ లేదా సిడిపి, ఫోర్త్ వన్ కంటెంట్, ఫిఫ్త్ వన్ మెథడాలజీ. ఆ రకంగా మీరు 3 కోణాల్లో మనం సిలబస్ను విశ్లేషించుకున్నాం. టెట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, టీఆర్టీ నిర్వహిస్తే మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఒకవేళ కనుక టెట్ కమ్ టీఆర్టీ రెండింటిని కలిపి ఉమ్మడిగా నిర్వహిస్తే మన స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఒక అవగాహనకు మీరు వచ్చి ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇక వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడికి ఈ వీడియో ముగిస్తున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఏం చర్చించబోతామంటే, ఆ 5 అంశాలు ఏవైతే ఉంటాయో 5 అంశాలలో మెథడాలజీ, కంటెంట్, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి మరియు పర్స్పెక్టివ్, ఈ 4 అంశాలకు మన వ్యూహరచన ఏ విధంగా ఉండాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలన్న విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాం. ఒక్కొక్క దాని గురించి మనం సమగ్రమైన విశ్లేషణను నెక్స్ట్ వీడియోలో మనం చర్చించుకుంటాం. అప్పటిదాకా సెలవు. ఆల్ ది బెస్ట్.